సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రక్షిత రెడ్డి. సో చూస్తున్నారు కదా, ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హీరోస్ అయినా హీరోయిన్స్ అయినా ప్రొడ్యూసర్స్గా చాలా తక్కువ టైంలోనే మారుతున్నారు. అలానే మనకి లైనప్లో చాలా మంది ఉన్నారు. ఇక మొన్నటిదాకా చూసుకున్నట్టయితే మనకి నాని, ఇప్పుడైతే సమంత. ఈ దారిలో ఇంకెంతమంది ఉన్నారో చూద్దాం. ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా మాట్లాడడానికి మనతో పాటు ఫిలిం అనలిస్ట్గా అండ్ ప్రొడ్యూసర్ చిట్బాబు గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో చూస్తున్నారు కదా, ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్లుగా మారుతున్నారు. మీరు ఒక సీనియర్ ప్రొడ్యూసర్ అయ్యుండి, సో ఈ ప్రొడ్యూసర్లుగా హీరోలు మారితే మరి ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏమవుతుంది? ఏం తప్పే ఉంది. ప్రొడ్యూసర్ అనేది ఏమి సపరేట్ పోస్ట్ ఏం కాదమ్మా. ఎవరు పెట్టుబడి పెడతారో వాళ్ళు ప్రొడ్యూసర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాన్ ఇండియా సినిమాలు అయ్యి కాస్ట్లీ పెరిగిపోయి, ఆర్టిస్టులు వీళ్ళ రెమ్యూనరేషన్లు ఎక్కువ పెరిగిపోయి, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి ఆర్టిస్టులకి హీరోలకి డబ్బులు ఇచ్చేసేసి ఏమవుద్దా అని ఎదురు చూసే పరిస్థితిలో ఉన్నారు ప్రొడ్యూసర్లు. మన పరిస్థితి ఏంటి? డబ్బులు ఇచ్చేసి ఈ ఇండస్ట్రీ ఒకటే, సినిమా ఇండస్ట్రీ ఒకటే, పెట్టుబడి పెట్టేవాడు చేతులు కట్టుకుని మంచులేదు. మిగతా ఏ ఇండస్ట్రీలో అయినా పెట్టుబడి పెట్టుకునేవాడి ముందు అందరు, పెట్టుబడి పెట్టేవాడి ముందు అందరు చేతులు కట్టుకుంటారు. ఇక్కడ పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్ అందరి ముందు చేతులు కట్టుకోవాలి. అది ఈ ఇండస్ట్రీ యొక్క పరిస్థితి. కనుక ప్రొడ్యూసర్ అనేవాళ్ళు గతంలో రిస్క్ ఒక లెవెల్కి బతికి బట్టకడుతున్నారు. ఇప్పుడు 190 మంది అడ్రస్ లేకుండా పోతున్నారు. సో అందుకని ఎవరికాళ్ళు పెట్టుబడి పెట్టడానికి వీళ్ళకి ఎంత ఇచ్చి, వాళ్ళకి ఎంత ఇచ్చి, ఇంత ఇచ్చి మన పరిస్థితి. సో ఎప్పుడైతే తగ్గుతున్నా ఆటోమేటిక్గా సరే వాళ్ళ రెమ్యూనరేషన్ పెట్టుబడి కింద వాళ్ళు తీసుకుంటారు సినిమా. వాళ్ళకి ఇమేజ్ ఉంది, ఈ ఫాలోయింగ్ ఉంది కనుక మా మీద డబ్బులు వస్తాయి కనుక మాకే ఇవ్వండి మొత్తం అనే పద్ధతితో తయారైంది. మా పేరు మీద బిజినెస్ కనుక మొత్తం 80% మాకే, మేమే తినేయాలన్నట్టు తయారైంది ఇండస్ట్రీ. అందుకని సరే ఎప్పుడైతే ప్రొడ్యూసర్ ఆ భారం భరించలేక తగ్గిపోతున్నారో, ఇప్పుడు సంస్థలు ఎక్కడ ఉన్నాయి? 4-5 సంస్థలు తప్పితే లేవు. ఒకప్పుడు 20-25 సంస్థలు రెగ్యులర్గా సినిమాలు తీసి ఇప్పుడు ఎందుకు తీయట్లేదు సంస్థలు? ఎందుకు లేవు అంటే ఎట్లా బతికి బట్టకట్టే పరిస్థితులు కనపట్టలేదు కదా. ఎక్కడికి వెళ్ళి ఆగుద్దో తెలియదు. ఏ సినిమా మొదలెట్టినా ఎక్కడికి వెళ్ళి ఆగుద్దో, ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఏళ్ళు తీయాల్సి వస్తుందో, ఎంత ఖర్చు అవుతుందో, ఎంత ఎస్టిమేషన్, ఎంత ఫినిషింగ్ అని తెలియట్లేదు. సో అందుకని పెద్ద సినిమా, చిన్న సినిమాలు తీసేవాళ్ళు తీసుకుంటారు, ఆ రిస్క్ సేఫ్టీ బెట్లో ఉండేవాళ్ళు తీసుకుంటారు. ఈ పెద్ద సినిమాలు తీయాలనుకున్నప్పుడు హీరోలు కోట్లు ఇచ్చి హీరోయిన్లు పెట్టుకు తీయాలనుకునేటప్పుడు తగ్గుతున్నారు ప్రొడ్యూసర్లు. సో వాళ్ళే మా రెమ్యూనరేషన్ మా పెట్టుబడి మేము తీస్తాం, మా ఇమేజే మా పెట్టుబడి తీసుకుంటాం. తప్పే ఉంది. హాలీవుడ్లో ఉంది. హాలీవుడ్లో ఆల్ ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ షేర్ హోల్డర్స్. హాలీవుడ్లో సినిమాలు వీళ్ళందరూ అలా ఆ రోజు కూడా వస్తుంది మనకు. త్వరలో ఆ పరిస్థితి తప్పదు. లేకపోతే ఎన్నాళ్ళు ఏ హీరో అయినా ఒకటి తీస్తాడు, 2 తీస్తాడు. రెగ్యులర్గా ప్రొడ్యూసర్ వాళ్ళ ప్రొఫెషన్ అది కాదు కదా. రెగ్యులర్గా ఎన్ని సినిమాలు తీస్తారు వాళ్ళు. సో కనుక ఒక స్టేజ్ వచ్చేటప్పటికి షేరింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ప్రాఫిట్లో షేరింగ్, కష్టంలో అందరూ పంచుకుంటాం. అటు మినిమం ఇవ్వాల్సిన మినిమం అడ్వాన్స్ ఇచ్చేసుకుంటాం. సక్సెస్ అయితే అందరూ బాగుంటాం, లేదంటే మన కష్టం మిగులుతుంది అంతే అనేది అందరూ పంచుకోవాలి. ఒక ప్రొడ్యూసర్ ఒక్కడే సక్సెస్ అయితే అందరూ పంచుకుంటారు. ఇవాళ పరిస్థితుల్లో సక్సెస్ అయితే అందరూ పంచుకుంటారు. దెబ్బతింటే ఒక్క ప్రొడ్యూసరే నాశనం పోయింది. ఎందుకంటే ఆర్టిస్టులు వాళ్ళ రెమ్యూనరేషన్ వాళ్ళకి వెళ్ళిపోతాయి, టెక్నీషియన్ వాళ్ళ రెమ్యూనరేషన్ వాళ్ళు తీసేసుకుంటారు. 24 క్రాఫ్ట్స్ ఎవరికాళ్ళు వాళ్ళ రెమ్యూనరేషన్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. అయిపోయినాకే సినిమా బయటకు వస్తుంది. సో ఇవన్నీ వెళ్ళిపోతాయి. సో రాకపోతే పోయేది గుడ్డు వేసుకునేది ప్రొడ్యూసర్. ఆ పరిస్థితి ఉంది కనుక తప్పదు. ఇలాంటి ఇక ఎవరికి స్టార్డమ్ ఉందో, ఎవరికి ఇమేజ్ ఉందో వాళ్ళ ఇమేజ్ని వాళ్ళ బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళ రెమ్యూనరేషన్ పెట్టుబడిగా పెట్టుకుని ముందుకెళ్తారు. ఇది ఇండస్ట్రీకి రేపు రాబోయే కాలంలో ఇంకా అది హాలీవుడ్ స్టైల్ వచ్చేసినా ఆశ్చర్యపడక్కర్లా. హాలీవుడ్లో కనుక అందరూ మేజర్, చిన్నవాళ్ళు కాదు, మేజర్ హీరోస్, టెక్నీషియన్స్, మేజర్ అంతా షేర్ హోల్డర్స్, వాళ్ళు పెట్టుబడిదారుల కింద లెక్క. వాళ్ళకి ఫుల్ రెమ్యూనరేషన్లు ఉండవు, బిజినెస్లో షేర్ అంతే. సో అట్లా అదే రోజులు వస్తాయి. ఇప్పటికే ఆల్రెడీ కొన్ని ఏరియాలు మహేష్ బాబుకు ఒక ఏరియా తీసుకుంటాడు, హీరోలు కూడా కొంతమంది ఒక ఏరియా తీసుకుంటున్నారు రెమ్యూనరేషన్ కింద. అది ఏరియా టోటల్గా అసలు పెట్టుబడి వాళ్ళ బిజినెస్లోనే షేర్ హోల్డర్స్ కింద అవుతారు. వాళ్ళు పార్ట్ అండ్ పార్ట్స్లో ప్రొడ్యూసర్. అది అయితే కూడా మంచిది. వాళ్ళకు కూడా హీరోలు, ఆర్టిస్టులు కూడా ప్రొడ్యూసర్లు అయితే ఆ ప్రొడ్యూసర్ సాధక బాధకాలు కూడా తెలుస్తాయి. అంటే వీళ్ళందరూ తెలియదని కాదు, తెలియని విషయాలు అనేకం తెలుస్తాయి. ప్రొడ్యూసర్ ఇది ఎన్నెన్ని ఇబ్బందులు